మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడల మండపాల్లో ఇళ్లలో నిత్యం ప్రత్యేక పూజలు, మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది వివిధ రకాల గణేష్ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యావరణ అనుకూల మట్టి విగ్రహాలకు మండపాల నిర్వాహకులు ప్రాధాన్యత ఇచ్చారు. ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను భారీ ఎత్తులో తీర్చిదిద్దారు. మరోపక్క డప్పుల దరువులు, యువత నృత్యాల కోలాహలం నడుమ విఘ్ననాథుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలే కాకుండా వివిధ సాంస్కృతిక కచేరీ కార్యక్రమాలతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని గణేశుడి మండపానికి సినీ నటుడు మంచు మనోజ్ సతీ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. సైదాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీ వైష్ణవి అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలి, నల్లగండ్ల అపర్ణ, జేనిత్ అపార్ట్మెంట్స్ లో రోజుకో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కారాజా పేరుతో వారాసిగూడలో ఏర్పాటు చేసిన 3D గణనాథుడు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాడు. రామాంతపూర్లోని గోఖలే నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఉత్సవ నిర్వాహకులు చిన్నారులతో విద్యా గణపతి హోమం చేశారు. శ్రీ అంజనా నాట్యాలయ విద్యార్థులు భరతనాట్య కళా ప్రదర్శనలతో గణనాథుడికి నీరాజనాలు అర్పించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్ ఉట్టికొట్టి తన అభిమానుల్ని అలరిస్తే తానేమీ తక్కువ కాదంటూ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తీన్మార్ స్టెప్పులేశారు. హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ లో వినాయక నవరాత్రుల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తిని చాటి చెప్పడమే కాకుండా దేశభక్తిని ప్రేరేపించేలా ఏర్పాటు చేసిన ఆలయాల ఆకృతులతో ఆదిలాబాద్ పట్టణం శోభాయమానంగా వెలుగులీనుతోంది. నిర్మల్ జిల్లాలోని భాగ్యనగర్ లో ముత్యాల వ్యాపారం చేసే కుటుంబాలు ఈ ఏడాది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సెట్టింగ్ తో అబ్బురపరిచారు. భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ నాయకులతో కలిసి పార్వతీ తనయుడి ముందు స్టెప్పులేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా 9 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుల్ని నిమజ్జనం చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనోత్సవాల్ని జరుపుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు చెరువును ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. హుజూరాబాద్ మార్కెట్ ఏరియాలోని భవానీ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ నిర్వహించగా పెద్ద ఎత్తున మహిళలు హాజరై విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్దలతో కొలిచారు. స్వామివారికి 108 రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్లోనూ గణేష్ నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్దం చేశారు. 9 రోజుల పాటు భక్తులచే విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి వద్ద 108 రకాల ప్రసాదాలతో భక్తులు పూజలు నిర్వహించారు.